హాయ్ అండి, నా పేరు మెండం కోటేశ్వరరావు. మాది అమరావతి రాజధానిలోని అమరావతి రియల్ ఎస్టేట్ అండి. మా ఆఫీసు తుళ్ళూరు నందు కలదండి. గత ప్రభుత్వంలో రాజధాని గురించి ఎంక్వైరీస్ కానీ బిజినెస్ కానీ ఏం లేదండి. ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో అప్పటి నుంచి బాగా ఎంక్వైరీస్ ఎక్కువ జరుగుతున్నాయండి. అలాగే అమరావతి రాజధాని ఒక మాస్టర్ ప్లాన్ ఉందండి. ఆ మాస్టర్ ప్లాన్ 29 గ్రామాలతో నిర్మించడం జరుగుతుందండి. ఆ గ్రామాన్ని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆ గ్రామంలో ఎక్కడెక్కడ ఏముంటుంది, ఎక్కడ ఎక్కువ ఎంక్వైరీస్ జరుగుతాయి అనేది మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు చూస్తున్నది ఇదంతా అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ అండి. ఈ మాస్టర్ ప్లాన్లో 29 గ్రామాలు ఉంటాయి. ఈ 29 గ్రామాల్లో మొత్తం సిఆర్డే ప్లాట్స్ కలవండి. ఈ సిఆర్డే ప్లాట్స్ 3 రకాలుగా ఉంటాయి. ఒకటి రెసిడెన్షియల్, విల్లాస్, కమర్షియల్, ఈ విధంగా 3 ప్లాట్స్ ఉంటాయండి. ఈ రాజధాని మొత్తం మీద ఎక్కువగా ఎంక్వైరీస్ జరిగేది కోర్ క్యాపిటల్ ఏరియా అండి. ఈ కోర్ క్యాపిటల్ ఏరియా వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇదిగోండి, ఈ కోర్ క్యాపిటల్ ఏరియా ఇది చుట్టుపక్కల కిలోమీటర్ అండి. ఇది కోర్ క్యాపిటల్ ఏరియా. ఈ కోర్ క్యాపిటల్ ఏరియా వచ్చేసి 9 కిలోమీటర్లు పొడవు, 1 కిలోమీటరు వెడల్పు ఉంటుందండి. ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలో మొత్తం మీద గవర్నమెంట్ సెక్టార్ ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి సీఎం క్యాంప్ ఆఫీస్, గవర్నర్ బంగ్లా ఇవి ఉంటాయండి. ఇది వచ్చేసి పర్మనెంట్ సచివాలయం, హైకోర్టు, ఇట్లాగే ఇక్కడ ఈ ఏరియాలో వచ్చేసి ఎమ్మెల్యే క్వార్టర్స్, ఇటు ఐఏఎస్ బిల్డింగ్స్, ఎన్జిఓస్ కాలనీస్, ఇలా ఈ విధంగా ఈ 9 కిలోమీటర్ల పొడవులో గవర్నమెంట్ సెక్టార్ ఉంటుందండి. ఈ గవర్నమెంట్ సెక్టార్ చుట్టూ ఎక్కువ మంది మమ్మల్ని ఎంక్వైరీ చేయడం జరుగుతుందండి. ఈ ఏరియాలో ప్లాట్స్ కావాలని బెంగళూరు, చెన్నై, అట్లాగే అమెరికా నుంచి, హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది కాంటాక్ట్ అవుతున్నారండి. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఈ ఎంక్వైరీస్ ఎక్కువ అయినాయండి. అలాగే చాలా బిజీగా ఉంటున్నాం మేము కూడా, ఎక్కువ వ్యాపారం జరుగుతుందండి. ఈ రాజధాని మొత్తం మీద 29 గ్రామాలు కలవండి. 29 గ్రామాల్లో ఈ బోర్డర్స్ ఏరియాలో వచ్చేసి కొంచెం మార్కెట్ తక్కువగా ఉంటుందండి. ఈ బోర్డర్స్ ఏరియాలో వచ్చేసి ఈ చివరిలో ఇలా ఉంటాయండి. ఈ చివరిలో ఉంటాయి బోర్డర్స్ ఏరియాలు. ఈ ఏరియాలో కొంచెం మార్కెట్ తక్కువగా ఉంటుందండి. ఎక్కువగా మార్కెట్ వచ్చేసి ఈ కోర్ క్యాపిటల్ చుట్టుపక్కల ఎక్కువగా ఉంటుందండి. ఎక్కువ కూడా అందరూ ఇటువైపు ఎక్కువ మంది ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ఈ ఏరియాలో చూస్తున్నారండి. అలాగే ఈ రాజధాని మొత్తం 29 గ్రామాలని 9 సిటీలుగా విభజించడం జరిగిందండి. అలాగే ఈ రాజధాని మొత్తం మీద ఎక్కడ ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ ఏ విధంగా ఉంటాయో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇదిగోండి, ఇది కోర్ క్యాపిటల్ ఏరియా. ఈ కోర్ క్యాపిటల్ ఏరియాకి 1 కిలోమీటర్లు బ్యాక్ సైడు ఇది అనంతపూర్ ఎక్స్ప్రెస్ అండి, హైవే, అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవే. ఈ హైవే కోర్ క్యాపిటల్కి కిలోమీటరు వెనకుంటుందండి. ఇది వచ్చేసి NH-65 హైదరాబాదుకి కనెక్ట్ చేయబడుతుందండి. అలాగే ఈ కోర్ క్యాపిటల్కి బ్యాక్ సైడ్ ఇక్కడ డైమండ్ రింగ్ ఉందండి. ఈ డైమండ్ రింగు, అలాగే ఇక్కడ హైకోర్టు ఉంటుందండి, ఈ పర్మనెంట్ సచివాలయం, ఈ డైమండ్ రింగు, ఇది హైవే. అలాగే ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలో ఇక్కడ వచ్చేసి విట్ యూనివర్సిటీ అనేది ఉందండి. ఇక్కడ వచ్చేసి NID అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఉందండి. ఈ 2 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయండి. అలాగే ఇవన్నీ NGOs కాలనీస్ ఉంటాయండి. ఈ ఏరియా మొత్తం ఆల్రెడీ కొంచెం కంప్లీట్ అయ్యి ఉందండి. కాబట్టి ఎక్కువ మంది ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారండి. ఈ కోర్ క్యాపిటల్కి కిలోమీటర్ బ్యాక్ సైడ్, కిలోమీటర్ ఫ్రంట్ ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మంది చూపిస్తారండి. అలాగే ఈ ఏరియాలో వచ్చేసి దీనికి కొంచెం బ్యాక్ సైడ్ ఉంటాయి కాబట్టి, అంటే ఇంకా ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏమీ మొదలు పెట్టకపోవడం వల్ల ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేయడానికి కొంచెం ఆలోచిస్తున్నారండి ఈ చివరి ఏరియాలు. అలాగే ఈ చివరి ఏరియాలు ఇటు రేట్లు వచ్చేసి దీని మీద కొంచెం తక్కువగా ఉంటాయండి. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఏమి మొదలు పెట్టకపోవడం వల్ల కూడా ఈ ఏరియాలన్నీ ఇంకా తక్కువగా ఉన్నాయండి. అలాగే ఇటు వచ్చేసి తర్వాత ఈ కోర్ క్యాపిటల్ తర్వాత రెండో దాన్ని ఇది వెంకటపాలెం డైమండ్ రింగ్ అంటారండి. ఇక్కడ టీటీడీ టెంపుల్ కూడా ఉందండి.
ఈ ఏరియాలో వచ్చేసి హైవే ఒకటి చిన్న కాకాని నుంచి హైవే ఒకటి దాదాపుగా కంప్లీట్ అయిపోయిందండి. ఇది హైదరాబాదు NH-65కి కాంట్రాక్టు ఉందండి. ఇది మరొక 6 నెలల్లో శంకుస్థాపన చేయబోతున్నారండి. ఇది దాదాపుగా కంప్లీట్ అవ్వటం వల్ల ఇక్కడ డైమండ్ రింగ్ ఉందండి. ఈ డైమండ్ రింగ్కి ఈ హైవేకి ఇక్కడ టీటీడీ టెంపుల్ ఈ ఉండటం వల్ల ఈ ఏరియాలో ఎక్కువ డిమాండ్ ఉంటుందండి. ఇది రాజధాని మొత్తం మీద వచ్చేసి కొంచెం సెకండ్గా ఎక్కువ రేట్లో సెకండ్ ప్లేస్లో ఉంటుందండి. తర్వాత వచ్చేసి ఈ ఏరియా అండి. ఈ ఏరియా వచ్చేసి ఇటు వెంకటపాలెంకి ఇటు కోర్ క్యాపిటల్కి ఇది మధ్యలో ఉంటుందండి. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ సచివాలయం రన్ అవుతున్న సచివాలయం ఇదండి. ఇక్కడ ప్రజెంట్ సచివాలయం ఉందండి. ఈ ఏరియాకి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కొంచెం డిమాండ్ ఉందండి. ఈ ఏరియా వచ్చేసి ఈ ఏరియాలో జరీబ్ ఏరియా అంటారండి. ఈ ఏరియా మొత్తం వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఏరియాలో కూడా జరీబ్ కావడం వల్ల ఈ ఏరియాలో కూడా ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారండి. టోటల్గా అన్ని ఏరియాలో అయితే బిజినెస్ జరుగుతుందండి. కాకపోతే ఎక్కువగా ఈ ఏరియా వాటికి కోర్ క్యాపిటల్ ఏరియా ఒకటి, అలాగే హైవే ఏరియా ఒకటి, ప్రజెంట్ ఇప్పుడు ఉంటున్న సచివాలయం ఏరియా ఒకటి, ఈ ఏరియాలో ఎక్కువ బిజినెస్ జరుగుతుందండి. తర్వాత చివరి ఏరియాలో కూడా బిజినెస్ జరుగుతుందండి. కాకపోతే వీటితో పోలిస్తే ఇక్కడ కొంచెం తక్కువ రేట్లు కూడా తక్కువ ఉండటం జరుగుతుందండి. అందువల్లనే ఈ ఏరియాలో కొంచెం తక్కువ మంది ఇన్వెస్ట్ చేయడానికి కారణం అండి. ఏమి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టకపోవటం వల్ల ఎక్కువ మంది కూడా మమ్మల్ని బయట నుంచి అమెరికా నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ బెంగళూరు, చెన్నై, అలాగే బెంగళూరు, చెన్నై, హైదరాబాదు, అమెరికా ఇక అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ ప్రజెంటు ఆంధ్రాలో నుంచి కూడా కొన్ని ఏరియాలో నుంచి మాకు కాల్స్ చేయడం జరుగుతుందండి. ఆంధ్రాలో కూడా ఎక్కువ మంది కూడా ఆంధ్ర వాళ్ళు కూడా రాజధానిలోనే ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారండి. మొత్తం ఇది మాస్టర్ ప్లాన్ అండి. ఈ మాస్టర్ ప్లాన్ని నేను 3 భాగాలుగా విభజించి చెబుతాను. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో, ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలనేది చెబుతాను మీకు. దీన్ని 3 భాగాలుగా విభజిస్తున్నానండి. ఇది కోర్ క్యాపిటల్కి బ్యాక్ సైడు దొండపాడు, అనంతారం, నెక్కల్లు ఈ గ్రామాల్లో వచ్చేసి మనం తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి. కొంత సమయానికి ఎక్కువగా లాభాలు రావాలనుకుంటే తక్కువ బడ్జెట్ వాళ్ళు ఈ ఏరియాలో కొనుక్కొని కానీ ఒక 3 ఇయర్స్ ఆగగలిగితే మీకు 4 రెట్లు లాభం రావడానికి అవకాశం ఉందండి. అలాగే ఇది కోర్ క్యాపిటల్ ఏరియా అంటే ఈ ఏరియా వచ్చేసి 10 సంవత్సరాల నుంచి డిమాండ్గా ఉందండి. ఇక్కడ ఆల్రెడీ ధరలు పెరిగి ఉన్నాయి కాబట్టి ఈ ఏరియాలో ఎక్కువ బడ్జెట్ ఇన్వెస్ట్ చేయగలం అనుకున్న వాళ్ళు ఈ ఏరియాలో కానీ ఇన్వెస్ట్ చేయగలిగితే వాళ్ళకి ఇంకా అధిక లాభాలు రావడం జరుగుతుంది. అలాగే ఇది 3వ ఏరియా. ఈ ఏరియా వచ్చేసి 3 ఇయర్స్ లోపే ఇప్పుడు మీరు బడ్జెట్ పెట్టి 3 సంవత్సరాలు ఆగగలుగుతాం అనుకునే వాళ్ళు ఈ ఏరియాలో కానీ ఇన్వెస్ట్ చేస్తే మీకు 3 ఇయర్స్లోనే మీకు 4 రెట్లు లాభం రావడం జరుగుతుంది. టోటల్గా ఇది అమరావతి రాజధానిలో మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి, మీకు 4 రెట్లు లాభాలు 3 ఇయర్స్ లోపే ఈజీగా రాగలుగుతాయి. ఎందుకంటే ఆల్రెడీ పనులు స్టార్ట్ అయినాయి, జంగిల్ క్లియరెన్స్ చేసేస్తున్నారు. కేంద్రం కూడా 15,000 కోట్లు నిధులు కేటాయించింది. అలాగే మన మినిస్టర్ గారు ఎవరైతే నారాయణ గారు ఉన్నారో ఆ నారాయణ గారు నిన్న కూడా తుళ్ళూరు రావడం జరిగింది. నారాయణ గారు చాలా స్పష్టంగా చెబుతున్నారు 3.5 ఇయర్స్ లోపు రాజధాని ప్రపంచంలోనే 10 అద్భుతమైన రాజధానిలో అమరావతి రాజధానిగా ఉంచుతాను అని చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కావున మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే తక్కువ టైంలో ఎక్కువ లాభాలు రావాలనుకుంటే అమరావతి రాజధానిలో ఇన్వెస్ట్ చేయండి, అధిక లాభాలు పొందండి. అమరావతి రాజధానికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు రిలీజ్ చేయడమే కాకుండా మరో గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి మనకి. అలాగే అమరావతి రాజధాని చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగిందండి. ఎందుకంటే ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం అతి త్వరలోనే చేయబోతున్నారు. కావున ఇదొక సౌపర్యంగా మనం భావించవచ్చు. ఎందుకంటే అమరావతి రాజధానిలో ఏ విధంగా చూసుకున్నా కానీ మంచి జరుగుతుందండి. మీరు 100% మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, 100కు 100% మీకు లాభాలు అయితే వస్తాయండి. అలాగే ఈ అమరావతి రాజధానిని 9 సిటీలుగా విభజించారు. ఆ 9 సిటీలు ఏమనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ 9 సిటీల్లో మీకు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆ సిటీలో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. మీరు చూస్తున్నారు కండి, ఇది అమరావతి
మాస్టర్ ప్లాన్. ఈ మాస్టర్ ప్లాన్ని 9 సిటీలుగా విభజించడం జరిగిందండి. మనకి ఒక ఇదనే ఉండిద్ది, మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ సిటీలో చేయాలి అనేది ఎవరికైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు అనిపించిద్దండి. అలాగే మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆ సిటీల్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఈ కోర్ క్యాపిటల్ని వచ్చేసి జస్టిస్ సిటీ అను గవర్నమెంట్ సిటీగా కేటాయించారండి ఈ కోర్ క్యాపిటల్ని. అలాగే కోర్ క్యాపిటల్కి పడమర సైడ్గా స్పోర్ట్స్ సిటీని అలాగే మీడియా సిటీని ఇవ్వటం జరిగిందండి. ఈ కోర్ క్యాపిటల్కి బ్యాక్ సైడ్ సిటీలు. అలాగే ఈ కోర్ క్యాపిటల్కి ముందుగా తూర్పుగా సిటీలు వచ్చేసి ఇవ్వండి. ఈ సిటీలు వచ్చేసి ఫైనాన్స్ సిటీ, టూరిజం సిటీ, హెల్త్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, నాలెడ్జ్ సిటీ. ఈ ఏరియాలో వచ్చేసి ఎక్కువ ఈ నాలెడ్జ్ సిటీలో వచ్చేసి ఇప్పటికే 3 విద్యా సంస్థలు అనేవి యూనివర్సిటీలు రన్నింగ్లో ఉన్నాయండి. అమృత ఒకటి, ఎస్ఆర్ఎం ఒకటి, అలాగే విట్ యూనివర్సిటీ అని ఈ 3 యూనివర్సిటీలు ఈ నాలెడ్జ్ సిటీలో ఇప్పటికే రన్ చేయడం జరుగుతుందండి. అలాగే ఈ గవర్నమెంట్ సిటీలో వచ్చేసి హైకోర్టు రన్నింగ్లో ఉందండి. అలాగే మిగతా సిటీలు కూడా ఎక్కువ డెవలప్ చేయడానికి ఆల్రెడీ శంకుస్థాపనలు చేసి గవర్నమెంట్ అనేక కంపెనీలకు ఈ సిటీల్లో కేటాయించడం జరుగుతుందండి. జరిగిన వారం క్రితం కూడా ఈ ఏరియాలో చాలా సంస్థలకు గవర్నమెంట్ కేటాయించిందండి. కాబట్టి రానున్న రోజుల్లో ఈ ఏరియా మొత్తం కూడా ఒక మహానగరంగా అభివృద్ధి జరగబోతుంది. కావున ఈ ఏరియాలో అమరావతి రాజధానిలో మీరు పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు పొందాలనుకుంటే అమరావతి రాజధానిలో పెట్టుబడి పెట్టండి. మీరు పెట్టిన 3-4 సంవత్సరాల్లోనే అధిక లాభాలను మీరు పొందుతారు. చూశారు కదండి, ఇప్పటిదాకా అమరావతి గురించి మీకు నేను వివరంగా చెప్పడం జరిగింది. అలాగే అమరావతి రాజధాని గురించి, అమరావతి రాజధానిలో వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, అమరావతి రాజధానిలో రేట్స్ ఎలా ఉన్నాయి, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ విధంగా డెవలప్ జరుగుతుంది, ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే అమరావతి రాజధానిలో లోకల్లో నేను ఉంటాను కాబట్టి నాకు కాల్ చేయవచ్చండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 7989021079. అలాగే మరో నెంబర్ 9010318041. మరలా చెబుతున్నానండి, నా ఫోన్ నెంబర్సు 7989021079.